2028 డిసెంబర్ నాటికి కడప స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులు పూర్తి చేసేలా ఆదేశాలిచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు విధ్వంసం జరిగిందన్న ఆయన చెడగొట్టడం పడగొట్టడం తప్ప వారు చేసిందేమీ లేదన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం ఎన్నికల హామీల్లో కీలకమైనవన్నీ నెరవేర్చామన్నారు. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తామని తెలిపారు. దేశంలోనే ఎక్కువ పింఛనిచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువులో చేనేత కార్మికురాలు అలివేలమ్మ ఇంటికి వెళ్లి సీఎం పింఛన్ అందించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం ఆటోలో ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆటో కార్మికుడికి బాడుగా ఇవ్వగా చంద్రబాబుకు ఆటోవాలా పాదాభివందనం చేశారు. ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పేదలకు సాయం చేస్తే కలిగే తృప్తి మరే విషయంలో రాదని అన్నారు. వైసీపీ హయాంలో వితంతువులకు పింఛన్లు ఎగ్గొట్టారన్న సీఎం ఈ నెల దాదాపు 1,00,000 మందికి అందించినట్లు చెప్పారు. 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్లు. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను. ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్లు. మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఇచ్చాం. 2028 డిసెంబర్ నాటికి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేయాలని జిందాల్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మహానాడులో నేను ఒక మాట చెప్పాను. తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. జిందాల్ వర్క్ ప్రారంభించాడు. నేను ఒకటే చెప్పాను, వీలైనంత తొందరలో చేయాలి. 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మలమడుగు, ఈ టౌన్ గాని పరిసర ప్రాంతాలు గాని చాలా అభివృద్ధి అవుతాయి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. దేన్నైనా చెడగొట్టడం పడగొట్టడం చాలా సులభం, అభివృద్ధి చేయడం కష్టం. విధ్వంసం చేయడం 1 నిమిషంతో పని. 5 ఏళ్లు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్న సీఎం శనివారం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలవుతుందన్నారు. రేపే అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్ లో డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. 2 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఈ నెల 15 నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్, శ్రీ శక్తి, ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా. మహిళలను కించపరిచే వ్యక్తులను వెనకేసుకొచ్చే జగన్ లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా అని సీఎం ప్రశ్నించారు. నెల్లూరు పర్యటనలో లేని జనాన్ని ఉన్నట్లు చూపారంటూ మండిపడ్డారు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని
మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, తోక తిప్పితే తోక కట్ చేస్తా. వివేకాను చంపి తనపై నిందలేసిన వారి నైజాన్ని ప్రజలందరూ గమనించాలన్న సీఎం రాయలసీమను రతనాలసీమగా మార్చి చూపిస్తామని తెలిపారు. ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం. ఈ కడపలో ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ మూడు గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా, స్పిరిచువల్ హబ్ గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్త మనోహర్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు.